సూర్యచంద్రులు ఉన్నంత వరకు మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు. ఆయన నటించినప్పుడు పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలాడాయి, అలాగే సాంఘికాలు సామాజ వరగమనాలు అయ్యాయి. పద్యం పదుల కింది పాట నాటు నిలిచింది. కళమ్మ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కలకలలాడింది, గలగల నవ్వింది. అనే నటనలో మరి ప్రపంచంలోనే అనితర సాధ్యమైన పాత్రలు ఎవరు చేయలేని పాత్రలు అంటే పౌరాణికం మనకు పరిమితం అయితే అంతేకాకుండా ఎన్నో ప్రయోగాలు ఆయన చేశారు. అలాగే నటనలో ఆయన ఒక నటధీశాలి. అలాగే నటనలో ప్రయోగాలు చేసిన ఒక నటనాచార్యుడు. అలాగే చేసిన ప్రతి పాత్రను కూడా పరకాయ ప్రవేశం చేసి అణువణువులు నింపుకుని ఆ పాత్రలకు ప్రాణం పోసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అటువంటి నటుడు ఎటు చూసినా ఎటు వెతికినా కూడా ఎక్కడా మనకి కనిపించాడు.